పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో పచ్చ తాలిబాన్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు మన్నవ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై పచ్చమూకలు దాడికి తెగబడ్డాయి. ఓ షాప్ దగ్గర టీ తాగుతుండగా కర్రలు రాడ్లతో నాగమల్లేశ్వరరావుపై విచక్షణారహితంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా తెలుగుదేశం నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నారు సర్పంచ్ నాగమల్లేశ్వరరావు. ఆయనపై కక్ష పెంచుకున్న ఎల్లో నేతలు అందరూ చూస్తుండగానే రాడ్లు కర్రలతో దాడి చేశారు. దీంతో నాగమల్లేశ్వరరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. 10 చోట్లకు పైగా పక్కటెముకలు విరిగిపోయాయి. నాగమల్లేశ్వరరావుకు రక్తస్రావం ఆగటం లేదు. 24 గంటలు గడిస్తే కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమంటున్నారు వైద్యులు. సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో అతనికి చికిత్స అందిస్తున్నారు. నాగమల్లేశ్వరరావుపై దాడి ఘటనలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హస్తం ఉందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి తెలుసుకుందాం. అశోక్, ఇలాంటి దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సంవత్సరం దాటిపోయింది. కత్తిపోట్లు, ఇలాంటి రాడ్లతో దాడులకు మాత్రం ఎండ్ పడట్లేదు. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్ చెప్పండి. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఆయనకు వెంటిలేటర్ పైన ఉంచి ఆయన్ను చికిత్స అందిస్తున్నారు. అయితే పూర్తిగా తలకు బలమైన గాయం తగిలింది. దాంతోపాటుగా క్రోమగంధి పూర్తిగా దెబ్బతింది. ఈ పక్కటెముకలు దాదాపు 10 నుంచి 13 చోట్ల పూర్తిగా విరిగిపోయినాయని కూడా డాక్టర్లు చెప్తున్నారు. దీంతో 24 గంటలు గడిస్తే కానీ నాగమల్లేశ్వరరావు పరిస్థితి చెప్పలేమని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికైతే అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే నిన్న గనక దాడి జరిగిన పరిస్థితి చూస్తే ఆ గ్రామంలో మన్నవ గ్రామానికి నాగమల్లేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు, ఆయన బలమైన నాయకుడు, సర్పంచ్గా కొనసాగుతూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మండల పార్టీకి సంబంధించి బండ్లమూడి బాబురావు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన వ్యక్తి. వాళ్ళు ఇల్లీగల్గా చెరువులో మట్టి తవ్వుకుంటూ ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వుకుంటూ ఉంటే దాన్ని ప్రశ్నించారు. కొన్ని రోజుల క్రితం కలెక్టర్కు స్వయంగా గ్రీవెన్స్లో ఫిర్యాదు కూడా చేశారు. దీన్ని మనసులో పెట్టుకుని ఖచ్చితంగా ఎలా అయినా సరే ఈ బలమైన నాయకుడిని అంతమొందించాలి, తుదుముట్టించాలన్న ఒక ఆలోచనతోనే నిన్న సాయంత్రం టీ తాగుతున్న నాగమల్లేశ్వరరావు పైన రాడ్డులతో పూర్తిగా తెచ్చిన ఇనప రాడ్లతో అత్యంత దారుణంగా పాశవికంగా దాడి చేసిన పరిస్థితి మనకి సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే గ్రామస్తులు చెబుతున్న ప్రకారము ఈ దాడి చేసిన వ్యక్తులను బండ్లమూడి అశోక్, అలానే అన్నవరపు అనిలు, వల్లారావు, ఈ ముగ్గురు దాడికి పాల్పడ్డారని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే గుర్తించడం కూడా జరిగింది. అయితే దాడి చేసిన తర్వాత ఆ ముగ్గురు పారిపోవడానికి పోలీసులు సహకరించారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు దీనిపైన పోలీసులు కూడా స్పందించలేదు. దీని వెనుక ఖచ్చితంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హస్తం ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతూ ఉంది. ధూళిపాళ్ల నరేంద్ర ఇటీవల మనకి ఎదురొచ్చే వారిని తొక్కేయాలి, గీత దాడిని వారిని భూస్థాపితం చేయాలి, మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు, ఎవరిని ఉపేక్షించే పని లేదని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఖచ్చితంగా వీళ్ళ వెనుక ధూళిపాళ్ల నరేంద్ర హస్తం ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు చేయాలి, కానీ పోలీసులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. దీనిపైన ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలి. ధూళిపాళ్ల నరేంద్రతో పాటు దాడికి పాల్పడిన వారందరిపైన కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హరి. ఓకే అశోక్.